ఇంకొకటి మరి పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో ఆ విధంగా ప్రశంసించిండ్రో, ఏ విధంగా వీడియో చేసిండ్రో మాకైతే ఇంతవరకు తెలియదు. ఇంకొకటి, ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి వర్యులు, అదే తెలంగాణ సీఎం వర్యులు, ఆయనకు డేర్ పర్సన్ గా ఒక బలమైన నాయకుడిగా కనిపించిండ్రు అనేసి చెప్పడం జరిగింది అని నేను విన్నాను. అంటే వేరే వాళ్ళు చెప్తే విన్నాను, ఇందాక మీరు చెప్తుంటే కూడా విన్నాను. అయితే బలమైన నాయకుడిగా ఏ విధంగా కనిపించిండో, ఎక్కడ కనిపించిందో, డిసెంబర్ 4వ తారీఖు నుంచి సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తర్వాతనే ఆయన బలమైన నాయకుడిగా కనిపించిండు అని చెప్తున్నారు. అంతకు ముందు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు, తెలంగాణ రాష్ట్రాన్ని అగమ్య గోచరం చేస్తున్నాడు అనేది మన అందరి తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. ప్రజా ప్రభుత్వం అని ప్రజలను ఎంత హింస పెడుతున్నారు అనేది తెలుసు. ఈ సంధ్యా థియేటర్ ఘటన మళ్ళీ పునరావృతం అవుతుందంటే ఓన్లీ రేవంత్ రెడ్డి చేస్తున్న అవినీతి అరాచకాలు బయటపడకుండా ఉండడం కోసం మాత్రమే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది మాకు అర్థమైపోతుంది. ఈ రోజు రాష్ట్ర వార్షిక క్రైమ్ నివేదిక విడుదల చేయడం జరిగింది. డీజీపీ గారు 3 గంటలకు ఒక రేపు జరుగుతుందండి, 2 గంటలకు ఒక కిడ్నాప్ జరుగుతుంది. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేటు విపరీతంగా పెరిగింది. అయితే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చాలా, అంటే 2922 రేపు కేసులు నమోదైనాయి. ఇంకొక విషయం ఏంటంటే కక్షపూరితంగా కేటీఆర్ గారు వ్యవహరిస్తున్నారు అదిదని ఇందాక మన కాంగ్రెస్ మిత్రుడు లింగం యాదవ్ గారు చెప్పడం జరిగింది. ట్విట్ పెట్టిండు, బాధిత మహిళకు ఏం చేయలేదు అదిదని చెప్పిండ్రు. బాధిత మహిళ తరపున ఒక ముఖ్యమంత్రి ఈ స్థాయిలో శాసనసభలో 1 గంట పాటు సమయం వెచ్చించి ఆమె గురించి డిస్కషన్ చేసిండ్రు, అల్లు అర్జున్ గురించి డిస్కషన్ చేసిండ్రు. కానీ ఆ ముఖ్యమంత్రి వర్యులు హాస్పిటల్కి పోయి వాళ్ళనేమన్నా ఆ బాబునేమన్నా పరామర్శించిండ్రా ఎవరన్నా? ఇంకొకటి ఏంటంటే సినీ ఆటోగ్రఫీ మన మంత్రివర్యులు 25 లక్షల రూపాయలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన మంత్రివర్గం తరపున 25 మంత్రి ఉన్నారు కాబట్టి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చిండ్రు కదా, 25 లక్షల రూపాయలు. మరి విద్యాశాఖ మంత్రి గురుకుల విద్యార్థులు పురుగులన్నం తిని 50 మంది విద్యార్థులు చనిపోయినరు. మరి ఏ మంత్రి కూడా గురుకుల విద్యార్థులకు 25 లక్షల రూపాయలు ఇయ్యలేదు. విద్యాశాఖ మంత్రి వర్యులు దాని మీద స్పందించలేదు. లగచెర్ల రైతుల ఘటన జరిగింది, దాని మీద స్పందించలేదు. 35 మంది ఆటో డ్రైవర్లు చనిపోవడం జరిగింది, మరి ఏ మంత్రి స్పందించలేదు, ఏ ముఖ్యమంత్రి స్పందించలేదు. 362 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీటి మీద పావని గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందని? అదే బలమైన నాయకుడు అని చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి బలమైన నాయకుడు ఏ విధంగా కనిపించిండు నాకు అర్థం కావట్లేదు. ఓన్లీ సంధ్యా థియేటర్ ఘటననే చూపిస్తున్నారు తప్ప ఇవన్నీ అరాచకాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యమంత్రిగా ఆయన వచ్చిన తర్వాత రైతులు చనిపోతున్నారు, గురుకుల విద్యార్థులు చనిపోతున్నారు, ఇవన్నీ లేవు, ఇవన్నీ కనిపిస్తలేవు. కేటీఆర్ గారు ఏ విధంగా ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారండి? మీకు అధికారం వచ్చింది, మీరు అధికారం అనుభవించి ఏ విధంగా కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారో మాకు తెలియదా? సాయిరెడ్డి గారు మీ సొంత నియోజకవర్గంలో సాయిరెడ్డి గారు ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు. నా చావుకు కారణము కొండాల రెడ్డి. పావని గారు ఆ విషయం మళ్ళీ మాట్లాడదాం. సబ్జెక్టే ఇప్పుడు ప్రజా ప్రభుత్వం అని లింగం యాదవ్ అన్నారు. ప్రజలందరికీ ఇది చట్టం అందరికీ చుట్టం కాదు, సమాన న్యాయం చేస్తుంది అని చెప్పిండ్రు కదా. మరి సాయిరెడ్డి విషయంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన లెటర్ కూడా రాసిండు. ఆయన మీద చట్టం ఏ విధంగా పనిచేసింది? చట్టం అధికారంలో ఉన్న వ్యక్తులకు చుట్టంగా పనిచేయలేదా? ఇప్పటి వరకు కూడా కేసు బుక్ చేయలేదు. దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఒక రైతు, ఆయన సొంత నియోజకవర్గం సాయిరెడ్డి, ఆయనను మానసికంగా కుంగదీసి ఆయనను ఏ విధంగా ఆత్మహత్య చేసుకునేటట్టు ప్రోత్సహించిందో వీళ్ళకి తెలియదా? మల్లన్న సాగర్ ఏం జరిగిందో అక్క ఒకసారి చెప్పి ఇప్పుడు లింగం యాదవ్ గారు మల్లన్న సాగర్ గురించి తీస్తే నేను లగచర్ల గురించి తీస్తాను. లంబాడి బిడ్డల మల్లన్న సాగర్ లో ఖమ్మంలో రైతుల పేడి లేచింది. మల్లన్న సాగర్ లో మరియమ్మ కేసులో ఏమైందో చేసినప్పుడు మీరు ఎక్కడ పోయినరు? వాటి గురించి కూడా మాట్లాడతా. ఇప్పుడు సంధ్యా థియేటర్ లో జరిగింది ప్రభుత్వ తప్పిదము ప్లస్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు హీరో బయటికి రావడం అది అని అంటున్నారు కదా. మరి బయటికి వచ్చేటప్పుడు హీరో అనుమతి లేకుండా, ఒక్క నిమిషం యాంకర్ గారు, అనుమతి లేకుండా హీరో బయటికి వచ్చేటప్పుడు ఆయన హౌస్ అరెస్ట్ ఎందుకు చేయలేదు?
అక్కడ బయటకు వచ్చి ఆయన రూప్ లో బయటకు వచ్చి ఓకే, పావని గారు, పావని గారు, ఆ టాపిక్ కూడా మాట్లాడదాం. పావని గారు, మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ లింగం యాదవ్ గారు నెక్స్ట్ ఆన్సర్ చెప్తారు, మళ్ళీ మాట్లాడదాం. నెక్స్ట్ శ్రీ